हत ब्राह्मी असितांगभैरवा మంత్రస్మరణం. మొదటి మంత్రము నేను ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి గట్టిగా చెప్పండి. ఓం అసితాంగభైరవాయ నమః. 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 మొదటి మంత్రాన్ని 8 సార్లు జపం చేశారు. ఇప్పుడు మూల మంత్ర జపము. అత అసితాంగభైరవ మూలమంత్ర జపః. ఓం ఐం హ్రీం మం అసితాంగభైరవాయ నమః. 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 రెండవ మంత్రాన్ని 8 సార్లు జపం చేశారు. ఇప్పుడు దిగ్బంధన మంత్రం. అసితాంగభైరవ దిగ్బంధన మంత్రం. అత అసితాంగభైరవ దిగ్బంధన మంత్ర జపః. ప్రాచ్యాం దిశి అసితాంగభైరవో దేవతా హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః. అసితాంగభైరవో బధ్నాతు భైరవమండలం. అసితాంగభైరవ చతుర్లక్షకోటియోగినీ సహిత అసితాంగభైరవమండలం ప్రత్యక్షం బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష.
ఇప్పుడు నాతో పాటు గొంతు కలిపి మీరు చెబుతూ ఉండండి. ఓం అంటాను, ఓం అనగానే స్టార్ట్ చేయాలి. ఓం అన్న తర్వాత ఓం ప్రాచ్యాం దిశి అసితాంగభైరవో దేవతా హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః అసితాంగభైరవో బధ్నాతు భైరవమండలం అసితాంగభైరవా చతుర్లక్షకోటియోగినీ సహిత అసితాంగభైరవ మండలం ప్రత్యక్షం బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. అందరూ చెప్పారా? మళ్ళీ చెప్పండి. ఓం ప్రాచ్యాం దిశి అసితాంగభైరవో దేవతా హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః అసితాంగభైరవో బధ్నాతు భైరవమండలం అసితాంగభైరవ చతుర్లక్షకోటియోగినీ సహిత అసితాంగభైరవమండలం ప్రత్యక్షం బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. లాస్ట్ సారి, నాలుగోసారి చెబితే 8 సార్లు పూర్తవుతుంది. అందరూ చెప్పండి. ఓం ప్రాచ్యాం దిశి అసితాంగభైరవో దేవతా హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః అసితాంగభైరవో బధ్నాతు భైరవమండలం అసితాంగభైరవా చతుర్లక్షకోటియోగినీ సహిత అసితాంగభైరవమండలం ప్రత్యక్షం బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. ఇప్పుడు అసితాంగభైరవ 27 అక్షర గాయత్రీ మంత్రం. అత శ్రీ అసితాంగభైరవ 27 అక్షర గాయత్రీ మంత్రజపః దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో అసితాంగః ప్రచోదయాత్. ఇప్పుడు నాతో పాటు గొంతు కలపండి. ఓం అంటాను, ఓం తర్వాత గొంతు కలపండి. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో అసితాంగః ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో అసితాంగః ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో అసితాంగః ప్రచోదయాత్. చక్కగా అసితాంగ భైరవుని యొక్క 4 మంత్రాలను జపం చేశారు. ఇప్పుడు బ్రాహ్మీదేవి యొక్క 4 మంత్రాల జపం. మొదటిది 9 అక్షరాల మంత్రం.
अथ श्रीब्राह्मी मातृका नवाक्षरमन्त्रजपः। ॐ ब्राह्मी मातृकायै स्वाहा। ॐ ब्राह्मी मातृकायै स्वाहा। ॐ ब्राह्मी मातृकायै स्वाहा। ॐ ब्राह्मी मातृकायै स्वाहा। నేను 4 సార్లు మీరు 4 సార్లు చేశారు. శ్రవణం చేసినా స్మరణం చేసినట్లే. కాబట్టి 8 పూర్తయింది. ఇప్పుడు అమ్మవారి యొక్క బ్రాహ్మీదేవి యొక్క మూల మంత్ర జపము 17 అక్షరాల మంత్రం, సప్తదశాక్షరి మంత్ర జపం. అత శ్రీ బ్రాహ్మీ మాతృకా సప్తదశాక్షరీ మంత్ర జపః. ఓం బ్రాహ్మీ సర్వతో మాం రక్ష రక్ష. దుర్గే హుం పట్ స్వాహా. ఓం బ్రాహ్మీ సర్వతో మాం రక్ష రక్ష. దుర్గే హుం పట్ స్వాహా. ఓం బ్రాహ్మీ సర్వతో మాం రక్ష రక్ష. దుర్గే హుం పట్ స్వాహా. ఓం బ్రాహ్మీ సర్వతో మాం రక్ష రక్ష. దుర్గే హుం పట్ స్వాహా. అత శ్రీ బ్రాహ్మీ సమేత సితాంగ భైరవ సర్వశాప వినాశన మంత్ర జపః. ఓం హ్రీం హ్రాం హ్రూం జూం క్లాం క్లీం క్లూం బ్రాహ్మీ శక్తి సమేతస్యః అసితాంగ భైరవాయ సర్వశాప నివృత్తికరాయ ఓం హ్రీం పట్ స్వాహా. ఓం హ్రీం హ్రాం హ్రూం జూం క్లాం క్లీం క్లూం బ్రాహ్మీ శక్తి సమేతస్యః అసితాంగ భైరవాయ సర్వశాప నివృత్తికరాయ ఓం హ్రీం పట్ స్వాహా. ఇప్పుడు నాతో పాటు గొంతు కలపండి. ఓం హ్రీం హ్రాం హ్రూం జూం క్లాం క్లీం క్లూం బ్రాహ్మీ శక్తి సమేతస్యః అసితాంగ భైరవాయ సర్వశాప నివృత్తికరాయ ఓం హ్రీం పట్ స్వాహా. ఇంకోసారి చెప్పండి. ఓం హ్రీం హ్రాం హ్రూం జూం క్లాం క్లీం క్లూం బ్రాహ్మీ శక్తి సమేతస్యః అసితాంగ భైరవాయ సర్వశాప నివృత్తికరాయ ఓం హ్రీం ఫట్ స్వాహా. చక్కగా జపం కూడా చేశారు. ఇక 8వ మంత్రం. అత బ్రాహ్మీ మాతృకా పంచవింశతి గాయత్రీ మంత్రజపః. హంసవాహనాయై విద్మహే
श्रुवहस्तायै धीमहि तन्नो ब्राह्मी प्रचोदयात् हंसवाहनायै विद्महे श्रुवहस्तायै धीमहि तन्नो ब्राह्मी प्रचोदयात्. ఓంకారం చెప్తాను, ఓంకారం తర్వాత మీరు గొంతు కలపండి. ఓం హంసవాహనాయై విద్మహే श्रुवहस्तायै धीमहि तन्नो ब्राह्मी प्रचोदयात्. ॐ हंसवाहनायै विद्महे श्रुवहस्तायै धीमहि तन्नो ब्राह्मी ప్రచోదయాత్. ఒకసారి అష్టభైరవుల యొక్క నామాలను కూడా స్మరించండి. ఓం అసితాంగ భైరవాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం చండభైరవాయ నమః. ఓం క్రోధభైరవాయ నమః. ఓం ఉన్మత్తభైరవాయ నమః. ఓం కపాలభైరవాయ నమః. ఓం భీషణభైరవాయ నమః. ఓం సంహారభైరవాయ నమః. 8 పేర్లు కూడా నాన్ స్టాప్గా చెప్పాలి. ఫస్ట్ వినండి, ఆ తర్వాత మీరు కూడా చెప్పండి. ఓం అసితాంగ భైరవాయ రురుభైరవాయ చండభైరవాయ క్రోధభైరవాయ ఉన్మత్తభైరవాయ కపాలభైరవాయ భీషణభైరవాయ సంహారభైరవాయ నమః. మంత్రం పూర్తయ్యేంత వరకు ఊపిరి తీసుకోకూడదు ఇంకా. ఓం అసితాంగ భైరవాయ రురుభైరవాయ చండభైరవాయ క్రోధభైరవాయ ఉన్మత్తభైరవాయ కపాలభైరవాయ భీషణభైరవాయ సంహారభైరవాయ నమః. తీసుకుంటే ఒక్కసారి తీసుకోవాలి అంతే, అది కూడా కొద్ది తీసుకోవాలి అంతే. ఇప్పుడు అష్టమాతృకల యొక్క నామ జపం. ఓం బ్రాహ్మీ మాతృకాయై స్వాహా. ఓం మాహేశ్వరీ మాతృకాయై స్వాహా. ఓం కౌమారీ మాతృకాయై స్వాహా. ఓం వైష్ణవీ మాతృకాయై స్వాహా. ఓం వారాహీ మాతృకాయై స్వాహా. ఓం ఐంద్రీ మాతృకాయై స్వాహా. ఓం చాముండా మాతృకాయై స్వాహా. ఓం మహాలక్ష్మీ మాతృకాయై స్వాహా. అష్టమాతృకలు కూడా నాన్ స్టాప్గా చెప్పాలి. ఒకసారి వినండి, మీరు కూడా ట్రై చేయండి. ఓం బ్రాహ్మీ మాతృకాయై మాహేశ్వరీ మాతృకాయై కౌమారీ మాతృకాయై వైష్ణవీ మాతృకాయై వారాహీ మాతృకాయై ఐంద్రీ మాతృకాయై చాముండా మాతృకాయై మహాలక్ష్మీ మాతృకాయై నమః.
ఇట్లా చెప్తే మంత్రము ఏమవుతుంది అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా ఉపశమనం పొందుతారు. అంటే పట్టల ఊపిరి బాగా ఓం బ్రాహ్మీ మాతృకాయై మాహేశ్వరీ మాతృకాయై కౌమారీ మాతృకాయై వైష్ణవీ మాతృకాయై వారాహి మాతృకాయై కనీసం 5 చెప్పాలి కదా. తర్వాత ఐంద్రీ మాతృకాయై చాముండా మాతృకాయై మహాలక్ష్మీ మాతృకాయై స్వాహ. కంప్లీట్గా వితౌట్ బ్రీత్ చెప్పాలి. అప్పుడే మీకు బాగా దమ్ముంది అని అర్థం.